హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నుంచి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ప్లేలిస్ట్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ వీడియో. లాజిక్ గేట్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో, ఈరోజు మనం లాజిక్ గేట్స్ అంటే ఏంటి? ఎన్ని టైప్స్ ఉన్నాయి? అవన్నీ డిస్కస్ చేద్దాం. కంప్లీట్ డీటెయిల్ డిస్కషన్ అనేది చూద్దాం. సో, ఈ లాజిక్ గేట్స్ అనేవి బేసిక్‌గా 3 టైప్స్. ఫస్ట్ వచ్చేసి బేసిక్ గేట్స్. సెకండ్ యూనివర్సల్ గేట్స్. థర్డ్ వచ్చేసి స్పెషల్ గేట్స్. ఈ 3 డిఫరెంట్ టైప్స్ గురించి మనం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి బేసిక్ గేట్స్. బేసిక్ గేట్స్‌లో 3 గేట్స్ ఉంటాయి. ఫస్ట్‌ది నాట్ గేట్, అండ్ గేట్ అండ్ థర్డ్‌ది వచ్చేసి ఆర్ గేట్. ఈ ఒక్కొక్క గేట్ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, ఫస్ట్ వన్ వచ్చేసి నాట్ గేట్. దీన్ని ఇన్వర్టర్ అని కూడా పిలుస్తారు. ఇన్వర్టర్. దీని స్ దీని సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది. డయోడ్ సింబల్ ఒక డాట్. సో, ఇన్పుట్‌ని ఏతో రిప్రజెంట్ చేస్తాం. అవుట్‌పుట్ ఏ బార్. ఇది బేసిక్ సింబల్ ఆఫ్ నాట్ గేట్. నెక్స్ట్ దీని ట్రూత్ టేబుల్ దీని మనం ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ మనం ఎలా వస్తుందని చూద్దాం. సో, ఏ అనేది ఇన్పుట్ అయితే వై అవుట్పుట్ అని కన్సిడర్ చేస్తే వై ఈజ్ ఈక్వల్ టు ఏ బార్. ఇన్పుట్ ఏమైతే ఇస్తామో దాని కాంప్లిమెంట్ అనేది మనకు అవుట్పుట్‌లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 ఇచ్చాం. 0 ఇస్తే మనకి 0 బార్ అనేది అవుట్పుట్‌లో రావాలి. 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 1. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇచ్చాం. 1 ఇస్తే 1 బార్ అవుట్పుట్‌లో వస్తుంది. 1 బార్ వచ్చేసి 0. సో, దీన్ని బట్టి మనకి ట్రూత్ టేబుల్ ఏమవుతుందంటే ఏ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. వై ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ అనుకుంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏ బార్. సో, మనకి 2 పాసిబుల్ కాంబినేషన్స్ ఉన్నాయి. 0 అండ్ 1. సింగిల్ ఇన్పుట్ కాబట్టి. 0 ఇచ్చినప్పుడు 0 బార్, 1, 1 బార్, 0. దిస్ ఇస్ ట్రూత్ టేబుల్ ఆఫ్ నాట్ గేట్ ఇన్వర్టర్. నెక్స్ట్ బేసిక్ గేట్ వచ్చేసి అండ్ గేట్. అండ్ గేట్ సింబల్ వచ్చి ఇది ఏ, బి. అవుట్పుట్ వై అనుకుంటే ఏ ఇంటూ బి. AND gate definition ఏంటంటే AND gate is a logic gate which output is high when both the inputs are high. అంటే అవుట్పుట్ ఎప్పుడైతే హై అవుతుందంటే అవుట్పుట్ మనకి హై అవ్వాలంటే అంటే హై అంటే 1. అవుట్పుట్ 1 అవ్వాలంటే మనకి అప్లై చేసిన బోత్ ఏ అండ్ బి 2 ఇన్పుట్స్ హై అయినప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది హై అవుతుంది. దీన్ని AND గేట్ అంటారు. సింపుల్‌గా మన మల్టిప్లికేషన్ ఆపరేషన్ టైప్. సో, డిఫరెంట్ కాంబినేషన్స్ అనేవి ట్రై చేసి చూద్దాం ఇప్పుడు. అండ్ గేట్ సింబల్ డ్రా చేశాను. సో, 0, 0 ఇస్తాం. బేసిక్‌గా మనకి అవుట్‌పుట్ ఏమవ్వాలి 0 ఇంటూ 0, 0 ఇంటూ 0, 0. నెక్స్ట్ కాంబినేషన్ 0, 1. 0 ఇంటూ 1
0, 1, 0, 1 into 0, 0, and 1, 1 ఇచ్చాం. 1 into 1, 1. ఇది బేసిక్‌గా 2 ఇన్‌పుట్ AND గేట్ ఒక ఆపరేషన్. సో, ట్రూత్ టేబుల్ కన్సిడర్ చేస్తే ఏ, బి అవుట్‌పుట్ వచ్చేసి వై. వై ఈజ్ ఈక్వల్ టు ఏబి. సో, ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ రాసుకోండి. 0, 0, 0, 1, 1, 0 అండ్ 1, 1. 0 into 0, 0, 0 into 1, 0, 1 into 0, 0, 1 into 1, 1. సో, ఇది డెఫినిషన్‌కి మ్యాచ్ చేసి ఉంటాయి. మన డెఫినిషన్ ఏంటి AND గేట్ యొక్క మనం ఎలా డిఫైన్ చేసామంటే AND గేట్‌ని AND గేట్ ఈస్ ఎ లాజిక్ గేట్ హూజ్ అవుట్‌పుట్ ఈస్ హై వెనెవర్ ద బోత్ ఇన్‌పుట్స్ ఆర్ హై. అంటే ఎప్పుడైతే 2 ఇన్‌పుట్స్ హై అవుతాయో అప్పుడు మాత్రమే మన అవుట్‌పుట్ అనేది హై అవ్వాలి. సో, ఆ డెఫినిషన్ జస్టిఫై చేసిందో లేదో చూడండి. 0, 0 ఇచ్చాం. 0 అవుట్‌పుట్ 0. 0, 1 ఇచ్చాం. అవుట్‌పుట్ 0. 1, 0 ఇచ్చాం. అవుట్‌పుట్ 0. 1, 1 ఇచ్చినప్పుడు మాత్రం అవుట్‌పుట్ 1. సో, అంటే మనం 2 ఇన్‌పుట్స్ హై ఇచ్చినప్పుడు మాత్రమే అవుట్‌పుట్ అనేది హై అయింది. దీన్ని బట్టి ఏమర్థమైంది? AND గేట్‌లో ఏదో ఒక ఇన్‌పుట్ అది ఏ అయినా, బి అయినా ఏదో ఒక ఇన్‌పుట్‌లో 0 ఉంటే అవుట్‌పుట్ అనేది ఆటోమేటికల్‌గా 0 అవుతుంది. సో, అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఎనీ వన్ ఆఫ్ ద ఇన్‌పుట్ ఆఫ్ AND గేట్ ఈస్ 0 దెన్ ద అవుట్‌పుట్ విల్ 0. ఏదో ఒక ఇన్‌పుట్ దగ్గర 0 ఉంటే AND గేట్‌కి అవుట్‌పుట్ అనేది 0 అవుతుంది. సో, దిస్ ఈస్ ద AND గేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి OR గేట్. మన థర్డ్ గేట్ వచ్చేసి OR గేట్. OR గేట్. OR గేట్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఏ, బి అండ్ అవుట్‌పుట్ వై వచ్చేసి ఏ ప్లస్ బి. OR గేట్ డెఫినిషన్ చూస్తే OR గేట్ ఈస్ ఎ లాజిక్ గేట్ హూజ్ అవుట్‌పుట్ ఈస్ 1 వెనెవర్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్‌పుట్ ఈస్ హై. అంటే అవుట్‌పుట్ ఎప్పుడు హై అవుతుందంటే ఎనీ వన్ ఆఫ్ ద ఇన్‌పుట్ అది ఏ అవ్వచ్చు, బి అవ్వచ్చు. ఏదో ఒక ఇన్‌పుట్ హై అయితే అవుట్‌పుట్ అనేది హై అవుతుంది. సో, మనం అది ఒకసారి చూద్దాం. సో, ఇది ఏ కదా! బి. ఇది వై. సో, డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేసి చూద్దాం. 0, 0, 0 ప్లస్ 0, 0, 0, 1, 0 ప్లస్ 1, 1, 1, 0, 1 ప్లస్ 1 ప్లస్ 0, 1 అండ్ 1 ప్లస్ 1, 1 ప్లస్ 1, 1. ఇది డిఫరెంట్ కాంబినేషన్స్ మనకి 2 ఇన్‌పుట్స్. ట్రూత్ టేబుల్ కన్సిడర్ చేస్తే ఏ, బి, వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో, మనకొచ్చే కాంబినేషన్స్ 0, 0, 0, 1, 1, 0 అండ్ 1, 1. 0 ప్లస్ 0, 0 ప్లస్ 1, 1 ప్లస్ 0 అండ్ 1 ప్లస్ 1. 0 ప్లస్ 0, 0 అవుతుంది. 0 ప్లస్ 1, 1, 1 ప్లస్ 0, 1, 1 ప్లస్ 1, 1. సో, ఒకసారి మన డెఫినిషన్‌కి మ్యాచ్ అవుతుందో లేదో చూడండి. మన డెఫినిషన్ ప్రకారం అవుట్‌పుట్ ఎప్పుడు హై అవుతుందంటే ఎనీ వన్ ఆఫ్ ద ఇన్‌పుట్ హై అయినప్పుడు. ఏదో ఒక ఇన్‌పుట్ హై అయినప్పుడు అవుట్‌పుట్ అనేది హై అవుతుంది. సో, ఇది ఇది చూస్తే ఫస్ట్‌ది 0, 0 నో హై. ఎక్కడ హై లేదు. సో, అవుట్‌పుట్ అనేది 0. 0, 1 కన్సిడర్ చేస్తే ఇక్కడ హై ఉంది. ఒక హై. సో, అవుట్‌పుట్ అనేది హై. సో, నెక్స్ట్‌ది 1, 0లో
1 హై ఉంది. ఏ హై ఉంది. సో, అవుట్‌పుట్ అనేది హై. సో, ఏ, బిలో బోత్ హై ఉన్నాయి. సో, హై. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు. ఏదో ఒక ఇన్‌పుట్‌లో హై ఉండే, లేదంటే 2 ఇన్‌పుట్స్ హై ఉంటే మనకి అవుట్‌పుట్ అనేది హై ఒస్తుంది. ఇది బేసిక్ గేట్స్. బేసికల్‌గా నాట్ గేట్, అండ్ గేట్, ఆర్ గేట్. నెక్స్ట్ వీడియోలో మనం యూనివర్సల్ గేట్స్, అలాగే స్పెషల్ గేట్స్ గురించి తెలుసుకుందాం.